అందరికీ నమస్కారం. రాజా డెవోషనల్ వ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో మనం కడప జిల్లా పొద్దుటూరు పాత మార్కెట్‌లో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించైతే తెలుసుకుందాం. హనుమంతుడికి ఆంజనేయుడు, మారుతి, హనుమ, వాయుపుత్రుడు, అంజనీ సుతుడు, బజరంగి, కేసరీనందన, పవనతనయ వంటి అనేక పేర్లు ఉన్నాయి. అయితే హనుమంతుడు శ్రీరామ బంటుగా, రామదూతగా ప్రసిద్ధి. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు శ్రీరామునికి అత్యంత గొప్ప భక్తుడు. తన గుండెల నిండా సీతారాములను నిండుగా దాచుకున్న దాసుడు. శ్రీరాముని పట్ల హనుమకు ఉన్న అచంచలమైన భక్తిని ఆయన భక్తులు సైతం కూడా ఆరాధిస్తారు. ఇక శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే సుమారు 700 సంవత్సరాల క్రితం ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం శేషాచల అడవుల్లో ఉండేది. ఆ సంవంశానికి చెందిన భక్తుడికి స్వప్నంలో ఆంజనేయ స్వామి వారు గోచరమయ్యారంటారు. ఆ భక్తుడు తన మిత్ర బృందంతో వెళ్ళి అడవుల్లో నేలమాలిగలో ఉన్నటువంటి ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని అయితే గుర్తించడం జరిగింది. ఎద్దుల బండిపై వెళ్ళి ఆ స్వామివారి విగ్రహాకృతిని తీసుకురావడానికి మిత్రబృందంతో వెళ్ళి పొద్దుటూరుకి తరలించసాగారు. అయితే గ్రామ పొలిమేరలకు వచ్చేసరికి ఆ 2 ఎద్దులు అక్కడే ఆగిపోయాయి. బండి అక్కడి నుంచి కదలడం లేదు. వాటితో ఏం చేయాలో ఆ భక్తుడికి అర్థం కాలేదు. విగ్రహం కూడా అక్కడే జారిపోయింది. దాంతో ఆ ప్రదేశంలో స్వామివారిని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. స్వామి సేవలో తరించినటువంటి జంట ఎద్దులు ఎంతో కాలం జీవించాయి. తమ చివరి దశలో ఈ ఆలయానికి వచ్చి ప్రాణాలు విడిచాయని చెప్తుంటారు. వాటి యొక్క స్మృతి చిహ్నంగా ఈ ఆలయంలో దీపస్తంభాన్ని ఏర్పాటు చేశారు. అలా ఈ యొక్క స్వామివారి విగ్రహం అయితే ఈ యొక్క పాత మార్కెట్ పొద్దుటూరు నందు స్వామివారిని విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర అయితే మనం తెలుసుకున్నాం ఇప్పుడు. అలానే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానం అయితే ఉంది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనదిగా చెప్తారు. ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ ఈ యొక్క ఆలయం వైష్ణవ దివ్యమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవస్థానము ద్వాపర యుగం నాటిదిగా శిలాశాసనాలతో మనకు తెలుస్తుంది. శ్రీ స్వామివారి దేవస్థానం జనమే జనమే జయ మహారాజు ఈ యొక్క దేవస్థానం నందు విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు స్వామివారి గర్భాలయం వెనుక భాగమున ఒక సర్పం అయితే చెక్కబడి ఉంది. పరీక్షిత్ మహారాజు సర్పశాపం కలిగి ఉన్నందున సర్పదోషంతో మరణించాడు. ఆయన కుమారుడు సర్పదోష నివారణకు జనమే జయ మహారాజు కొన్ని విష్ణు ఆలయాలను, కొన్ని శివాలయాలను పడమర ద్వారం నందు ప్రతిష్ఠించడం దేవాలయాలు చాలానే ఉన్నాయి. ఈ ఆలయంను అన్నమాచార్యుల వారు దర్శించి స్వామివారిని సేవించి కరుణించవయ్య ప్రొద్దుటూరు చెన్నారాయ అనే కీర్తనలను ఆలపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.